నిన్న టామ్ క్యాట్ మీరు ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. ఆ, చాలా ఇంపార్టెంట్ టామ్ క్యాట్. ప్లస్ ప్రతి ఒక్క సెషన్ మోస్ట్లీ ఇంపార్టెంటే. ఎందుకంటే డెవాప్స్ ప్రాపర్గా నేర్చుకోవాలంటే ఇవి కావాల్సిందే. సో ఈరోజు టామ్ క్యాట్ది రిమైనింగ్ చూద్దాము. టామ్ క్యాట్ది నిన్నటిది మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే చాలా బాగుంటుంది. సో నిన్న మనం టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసిన దాని ప్రకారం అది ఏ పోర్ట్ మీద ఓపెన్ అవుతుంది చూస్తే మనం లోకల్ హోస్ట్ 4080. సో లోకల్ హోస్ట్ అంటే మనకి ఎటువంటి వెబ్సైట్ యొక్క అడ్రస్ లేదు కాబట్టి లోకల్ హోస్ట్ని వాడతాము. సో 8080 పోర్ట్ మీద మనం టామ్ క్యాట్ని ఓపెన్ చేసాము. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అనేది అడ్మిన్ ఇచ్చాం కాబట్టి మనం అడిగినప్పుడు అవి ఇద్దాం. అడ్మిన్ అడ్మిన్. సో ఈ విధంగా మన టామ్ క్యాట్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ లిస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా మేనేజర్ దగ్గర, దీన్ని క్లిక్ చేస్తే మనం ఏ అప్లికేషన్స్ ఇందులో ఉన్నాయో మనం చూసుకోవచ్చు. సో టామ్ క్యాట్ అనేది జావా కోడ్తో డెవలప్ చేశారు కాబట్టి దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇంకొక జావా అప్లికేషన్ని ఇది హోస్ట్ చేసుకోగలదు. అంటే మీ దగ్గర ఏదైనా క్లౌడ్ కానీ ఆన్ ప్రెమ్ కానీ సర్వర్ ఉండి మీ వెబ్సైట్ మీరు హోస్ట్ చేసుకోవాలంటే మీకు ఈ టామ్ క్యాట్ బాగా ఉపయోగపడుతుంది. సో టామ్ క్యాట్ ఇవన్నీ బాగా హెవీగా యూటిలైజ్ చేసే అప్లికేషన్స్. బాగా ఎక్కువ మంది బాగా హెవీగా యూటిలైజ్ చేశారు. సో ఇక్కడ మనం టామ్ క్యాట్లో చూస్తే స్లాష్, డాక్స్, ఎగ్జాంపుల్స్, పోస్ట్ మేనేజర్, మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక్కొక్క ఇండివిజువల్ వెబ్సైట్స్ అన్నమాట. డాక్స్ ఓపెన్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పోస్ట్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఇది కూడా క్రెడెన్షియల్స్ అడుగుతుంది కాబట్టి ఇద్దాం. పోస్ట్ మేనేజర్ అంటే దాన్ని సెల్ఫ్ కంట్రోలింగ్కి వాడుతున్నారు కాబట్టి అది మళ్ళీ స్పెసిఫిక్గా క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఓపెన్ చేస్తే ఇంకొక వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మనకి టామ్ క్యాట్ యూజర్ ఇంటర్ఫేస్లు ఏ విధంగా వాడుకోవాలనేది. ఇప్పుడు ఇంకొక జావా అప్లికేషన్ దీంట్లో ఏ విధంగా చేసుకోవాలంటే టామ్ క్యాట్ యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా. ఇందులో సర్వర్ స్టాటస్ మీద క్లిక్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్కి వెళ్ళి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. డిప్లాయ్ అని, ఈ పదం మీరు ఫస్ట్ టైం వింటున్నారు అనుకుంటా. దాని కింద వార్ ఫైల్ టు డిప్లాయ్ అని ఇంకోటి ఉంది. సో జావా అప్లికేషన్స్ ఏంటంటే డబ్ల్యూఏఆర్ వార్ అంటారు. ఆ ఫైల్ కింద దాన్ని క్రియేట్ చేస్తారు జావా అప్లికేషన్ని. ఆ క్రియేట్ చేసిన ఫైల్ మీరు ఇక్కడ చూస్ ఫైల్ లాగా తీసుకొని మీరు అప్లోడ్ చేసుకుంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసిన విధంగా అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా సెకండ్ ఆప్షన్ కంటెక్స్ట్ పాత్ వర్షన్ ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్ పాత్ వార్ డైరెక్టరీ పాత్ ఇస్తే ఇచ్చిన తర్వాత డిప్లాయ్మెంట్ క్లిక్ చేస్తే అది పిక్ చేసుకుంటుంది. ఇది మాన్యువల్గా యూజర్ ఇంటర్ఫేస్ నుంచి అందరూ చేసే పని. ఇప్పుడు ఈ ఈ పని ఏ విధంగా చేయాలనేది మనం చూద్దాం. మరి ఇక్కడ వార్ ఫైల్ డిప్లాయ్ ఉంది కదా. వార్ ఫైల్ డిప్లాయ్ అంటే మనకు ఒక శాంపుల్ వార్ ఫైల్ కావాలి. వార్ ఫైల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ చూస్ ఫైల్ చేసుకొని ఆ వార్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. సో ఈ అప్పుడు ఎప్పుడైతే మీరు వార్ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసి డిప్లాయ్ అని క్లిక్ చేస్తారో ఇక లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్లో ఇంకొకటి పెరుగుతుంది. సో అలా చేయాలంటే ప్రస్తుతానికి మనకి ఒక వార్ ఫైల్ కావాలి. నేను అంతకుముందు ఎప్పుడో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇది గిట్ హబ్ అంటారు. దీన్ని ఫంక్షనాలిటీ ఏంటో మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే దీన్ని లోకల్గా క్లోన్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఏదో ఫోల్డర్ ఉందని డిలీట్ చేస్తున్నాను. ఈ లొకేషన్లో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఈ విధంగా సిఎండి అని టైప్ చేస్తే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇస్తే మనకు క్లోన్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఎంవిఎన్ ప్యాకేజ్. సో ఎంవిఎన్ అనేది మావెన్ అంటారు. అదేంటో తర్వాత చెప్తాను. ఈ వార్ ఫైల్ క్రియేట్ చేయడానికి మావెన్ ప్యాకేజ్ అనే కమాండ్ వాడితే
క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి బిల్డ్ ఫెయిలియర్ అయింది. ఈ పదాలు కూడా మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ ఇగ్నోర్. నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్డ్ ఫెయిల్యూర్ అని వచ్చింది. ఇక్కడ ఏముంటుందంటే సోర్స్ ఆప్షన్ 7 ఈజ్ నో లాంగర్ సపోర్ట్. సో ఇక్కడ దీంట్లో ఒక ఫైల్ ఉంది, దాంట్లో మనం చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో పాత ప్రాజెక్ట్ కాబట్టి జావా 1.7 వాడుతున్నారు. దాన్ని తీసేసి మనం లేటెస్ట్గా జావా 24 వాడుతున్నాం కాబట్టి అది పెడితే అప్పుడు అది రన్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే మావెన్ ప్యాకేజ్ కమాండ్ రన్ చేస్తే మనకి బిల్డ్ సక్సెస్ఫుల్ అవుతుంది, ప్లస్ వార్ ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. చూసారు, ఇప్పుడు బిల్డ్ సక్సెస్ఫుల్ అయింది, వార్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇది ఎక్కడ క్రియేట్ అయింది? డి డ్రైవ్లో క్లౌడ్ డెవాప్స్ కోర్సులో డెమోలో ఈ పర్టికులర్ లొకేషన్లో క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని మనము టామ్ క్యాట్లోకి అప్లోడ్ చేసి చూద్దాం. టామ్ క్యాట్లోకి వెళ్ళాను, చూస్ ఫైల్ సెలెక్ట్ చేశాను, డి డ్రైవ్లోకి వెళ్తున్నాను, డి డ్రైవ్ క్లౌడ్ డెవాప్స్ కోర్స్ డెమో టార్గెట్ వార్ ఫైల్ డిప్లాయ్. సో ఇక్కడ చూస్తే లిస్ట్ ఆఫ్ అప్లికేషన్లో ఒకటి పెరిగింది, డబ్ల్యూడబ్ల్యూపి అని. ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. చూస్తే సమ్ కైండ్ ఆఫ్ కోడ్ ఏదో వచ్చింది. ఇది ఎవరో ఇంటర్నెట్లో డెవలప్ చేసిన కోడ్, మనం మన టామ్ క్యాట్లో పెట్టుకొని చూసాము. సో ఇది ఒక అప్లికేషన్ టైప్ అన్నమాట. దీన్ని మనము ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ లేదు. దాన్ని స్టాప్ చేసుకోవచ్చు, రీలోడ్ చేసుకోవచ్చు, అన్డిప్లాయ్ చేసుకోవచ్చు. అన్డిప్లాయ్ చేస్తే ఇక్కడ నుంచి పోతుంది, స్టాప్ చేస్తే ఆగిపోతుంది, రీలోడ్ చేస్తే రీలోడ్ అవుతుంది. సో ఆ తర్వాత ఇది ఒక వెబ్సైట్ని, ఏదైనా జావా అప్లికేషన్ని టామ్ క్యాట్లోకి డిప్లాయ్ చేయాలంటే ప్రొసీజర్ అన్నమాట. ఇదే ప్రొసీజర్ పాటించాలంటే అవును, ఇది మాన్యువల్గా ఒక ఫైల్, మన వార్ ఫైల్ని చూజ్ చేసుకునే ప్రొసీజర్. సో ఇప్పుడు టామ్ క్యాట్ని ద్వారా మనం ఇది డబ్ల్యూడబ్ల్యూపి 100 అప్లికేషన్ చేసుకున్నాము. దాన్ని రీలోడ్ చేసుకోవాలంటే రీలోడ్ అవుతుంది, ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. ఆ విధంగా స్టాప్ చేస్తే మనకు ఓపెన్ అవ్వదు, కావాలంటే చూద్దాం. స్టాప్ చేశాను, ఇప్పుడు చూస్తే నాట్ ఫౌండ్ అని వచ్చింది వెబ్సైట్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు వేరే ట్యాబ్లో చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఒక అప్లికేషన్ మనం కంట్రోల్ చేయొచ్చు యూజర్ ఇంటర్ఫేస్ నుంచి. ఇప్పుడు టామ్ క్యాట్ని బ్యాక్ ఎండ్ ఏంటో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవాప్స్ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్తో పాటుగా బ్యాక్ ఎండ్ కూడా ఐడియా ఉండాలి. కాబట్టి టామ్ క్యాట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మనం టామ్ క్యాట్ యొక్క ఆప్షన్స్ మార్చుకోవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే టామ్ క్యాట్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. మనం నిన్న రాసి పెట్టుకున్నాం టామ్ క్యాట్ని ఎక్కడ ఇన్స్టాల్ చేసామనేది. సి ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, టామ్ క్యాట్ 10.1. మనం వాడే టామ్ క్యాట్ యొక్క వర్షన్ 10.1. సో ఈ లొకేషన్లో స్టోర్ అయ్యింది. మనం ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్దాం. సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, అపాచీ కాదు, టామ్ క్యాట్ 10.1. సో ఇందులో ఇది ఇప్పుడు వరకు మీరు చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు, వచ్చి ఉండొచ్చు. సో ఇందులో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి, బిన్, కాన్ఫ్, లిబ్, లాగ్స్, టెంపో, వెబ్ ఆప్స్, వర్క్ అని. ఇందులో మెయిన్ ఫోల్డర్ ఏంటంటే బిన్. ఇది ఏంటంటే టామ్ క్యాట్ని రీస్టార్ట్ చేయటం కానీ, స్టార్ట్ చేయటం కానీ, స్టాప్ చేయటం కానీ, షట్ డౌన్ చేయటం కానీ, ఇవన్నీ యాక్టివిటీస్ మనం ఇందులో చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఈ కమాండ్స్ రన్ చేస్తే ఆ యాక్టివిటీ జరుగుతుంది. అలా మనకు అవసరం లేకుండా ఇక్కడ రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఇక్కడ టామ్ క్యాట్ని కంట్రోల్ చేసే ఆప్షన్స్ మనకి నిన్న చూపించాను. ఇది కూడా వద్దనుకుంటే మనకి స్టార్ట్ బటన్లో services.msc అని ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మనం అపాచీ టామ్ క్యాట్ని స్టాప్ కానీ రీస్టార్ట్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీటినే మనం రిపీటెడ్గా ముందు ముందు వాడే అవకాశం ఉంటుంది. అది టామ్ క్యాట్ని రీస్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఈ బిన్ అనే ఫోల్డర్ వాడతారు. ఆ తర్వాత సిఓఎన్ఎఫ్, ఇది కాన్ఫిగరేషన్. ఎటువంటి కాన్ఫిగరేషన్ టామ్ క్యాట్ సంబంధించి మార్చాలంటే ఈ ఫోల్డర్కి మనం రావాల్సిందే.
ఇందులో మెయిన్ ఏంటంటే సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్, టామ్ క్యాట్ హైఫన్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇప్పుడు మనం సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఓపెన్ చేద్దాం. మీకు గుర్తుంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనము ఈ పోర్ట్ నెంబర్ రాసుకున్నాము. 8080 పోర్ట్ మీద టామ్ క్యాట్ రన్ అవ్వాలనే పోర్ట్ మనం రాసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం మారుద్దాం. ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ చేంజ్ చేసామో టామ్ క్యాట్ని రీస్టార్ట్ చేయాలి, లేదంటే అది చేంజెస్ని పికప్ చేసుకోలేదు. ఇప్పుడు 8080 నేను తీసేసి 8090 పెట్టాను, సేవ్ చేశాను. మరి ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే నేను రీస్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడున్న ఆప్షన్స్లో నేను రైట్ క్లిక్ చేసి స్టాప్ సర్వీసు ఫస్ట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇది టామ్ క్యాట్ది. ఇప్పుడు అది స్టాప్ అవుతుంది. మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూస్తే రీలోడ్ చేస్తే అది రాదు టామ్ క్యాట్. పేజ్ అనేది స్టాప్ చేశాం కాబట్టి రాదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రైట్ క్లిక్ చేసి స్టార్ట్ సర్వీస్. సో ఇప్పుడు మళ్ళీ టామ్ క్యాట్ స్టార్ట్ అవుతుంది. రీలోడ్ చేసి చూద్దాం. చూస్తే ఇప్పుడు కూడా రాదు, ఎందుకంటే మనము పోర్ట్ నెంబర్ అని 8080 తీసేసి 8090 పెట్టాం కాబట్టి 8090తోనే అది వస్తుంది. మనం 8090 ఇచ్చిన తర్వాత కూడా అది రావట్లేదు ఏంటి? ఇచ్చిన పోర్ట్ సరిగ్గా ఇచ్చాము లేదో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఎస్, 8090 కరెక్ట్గానే ఇచ్చాము. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్దాం, ఒకసారి రీలోడ్ చేద్దాం. ఇది అంత టైం పడుతుందో తీసుకోవటానికి, లేదంటే ఇంకేదైనా ఎర్రర్స్ ఉన్నాయని కూడా చూద్దాం. ప్రస్తుతానికి అయితే 8090 మీద ఇది రావట్లేదు. 8080 మీద కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. 8080 మీద రావట్లేదు, 90 మీద కూడా రావట్లేదు. సో ఇలా రాకపోతేనే మనకి లెర్నింగ్ మంచిగా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ మనం పోర్ట్ నెంబర్ మార్చాము. ఇప్పుడు నెక్స్ట్ లాగ్స్ ఫోల్డర్. ఈ ఎల్ఐబి అంటే దానికి కావాల్సిన లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. లాగ్స్ ఫోల్డర్లో ఇక్కడ మీరు చూసినట్లయితే లేటెస్ట్గా ఈరోజు డేట్తో క్రియేట్ అయిన ఫైల్స్ మీరు చూస్తే లాగ్స్ యాక్సెస్ ఫైల్ ఉంటుంది. దాంట్లో మనం చూద్దాం ఏం జరుగుతుందా ఏంటని. ఇక్కడ మనం చూసినట్లయితే గెట్ ఫంక్షనాలిటీ రన్ అవుతుంది మే 16న. అది కూడా ఆల్ జీరోస్ వచ్చాయి. ఇన్ జనరల్గా ఏంటంటే ఎవరైతే మన టామ్ క్యాట్ని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్లు ఇక్కడ వస్తాయి. ఆ తర్వాత బ్రౌజర్ క్రోమ్ వాడుతున్నారా, మొజిల్లా వాడుతున్నారా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పడుతుంటాయి. ఇక మనం ఇంతకుముందు ఏ యూజర్తో లాగిన అడ్మిన్తో కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడికి వచ్చాయి. ఈ యాక్సెస్ లాగ్ మనం ఓపెన్ చేస్తే ఇందులో పెద్ద డీటెయిల్స్ లేవు కాబట్టి మనం క్యాటిలిన్ లాగ్ అని ఇంకోటి ఉంది, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకు మనకి ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిద్దామో చూద్దాం. సో ఇక్కడ చూస్తే హ్యాస్ ఫినిష్డ్ అంటుంది. డిప్లాయ్మెంట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ డైరెక్టరీ. ఏం డిప్లాయ్ చేసింది ఇది? వెబ్ యాప్స్. ఓకే, ఎందుకు మనది ఓపెన్ అవ్వట్లేదు? ఎర్రర్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ రాలేదు. కొంచెం పైకి చూస్తే అడ్రస్ ఆల్రెడీ ఇన్ యూజ్. ఏం అడ్రస్ అంటుంది అది? 8090 అడ్రస్ అనేది ఆల్రెడీ ఇన్ యూజ్ అని ఎందుకు వస్తుంది? ఇక్కడ చూడండి ఎర్రర్. అడ్రస్ ఆల్రెడీ ఇన్ యూజ్ మనకి ఎక్కడ వచ్చింది? క్యాటలినర్ లాగ్స్ లో మనకి అడ్రస్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని వచ్చింది. ఏదో అప్లికేషన్ 8090ను ఆల్రెడీ వాడుకుంటుంది. సో ఈ విధంగా మనం లాగ్స్ చూస్తే మనకు అర్థమవుతాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సిఓఎన్ఎఫ్ ఫోల్డర్లో మనం కాన్ఫిగరేషన్ మారుస్తున్నాము. ఎల్ఓజిఎస్ ఫోల్డర్లో మనము ఆ ఎటువంటి ఎర్రర్ వచ్చాయనేది క్యాటలినర్ ఫైల్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు అడ్రస్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని ఉంది కాబట్టి ఆ అడ్రస్ కాకుండా మనం వేరేది ఇద్దాం. ఇప్పుడు సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఓపెన్ చేసి 8090 కాకుండా ఇంకేదైనా నెంబర్ సంథింగ్ లైక్ 9090, ఈ 4 డిజిట్స్లో మీరు ఎటువంటిదని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను 9090 ఇచ్చాను. దాన్ని ఇప్పుడు మళ్ళీ స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాము. బ్రౌజర్లో 9090తో టామ్ క్యాట్ని ఓపెన్ చేసి చూద్దాం. స్టార్ట్ ద సర్వీస్. రీస్టార్ట్ చేశాను.
ఇప్పుడు 9090తో ఓపెన్ చూసారా? ఇంతకుముందు 8090తో మనకు ఎందుకు ఓపెన్ అవ్వలేదంటే ఆ పోర్ట్ అనేది ఇంకో ఏదైనా అప్లికేషన్ ఆక్యుపై చేసింది కాబట్టి ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు 9090 పెట్టాక వచ్చింది. ఇప్పుడు మనం సర్వర్ స్టేటస్లోకి వెళ్దాం. ఎలాగో ఇది క్రెడెన్షియల్స్ అడుగుతుంది కాబట్టి మనం మన దగ్గరనే క్రెడెన్షియల్స్ ఇస్తే సరిపోతుంది. లిస్ట్ అప్లికేషన్స్లోకి వెళ్తే మెసేజ్ ఇక్కడ ఏముంది, ఓకే అని ఉంది. ఓకే అని ఉంటే అంతా ప్రాపర్గా ఉన్నట్టు. లేదంటే ఇంకేదైనా అప్లికేషన్ లోడింగ్ సరిగ్గా లేకపోతే ఇక్కడ అది మనకి మెసేజ్ చూపిస్తుంది. సో ఇది సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ గురించి, క్యాటలినా గురించి మీకు అర్థమైంది. ఇక నెక్స్ట్ మిగతా ఫోల్డర్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. టామ్ క్యాట్ లో బిన్ చూసాము ఎగ్జిక్యూటిబుల్స్ కి, అంటే స్టార్ట్ స్టాప్ రీస్టార్ట్ కి. కాన్ఫిగరేషన్ అంటే సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ లో మనకు కావాల్సిన పోర్ట్ ను మార్చుకోవడానికి. ఇంకా మిగతా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇందులో పోర్ట్ మార్చడం అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో కూడా టామ్ క్యాట్ లో ఎక్కడ పోర్ట్ మారిస్తే అది వర్క్ అవుతుందో అని అడుగుతాడు అనమాట. అప్పుడు మన సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ లో ఈ కనెక్టర్ లో ఇక్కడ మార్చాలి అని చెప్పాలి. 8043 ఏంటంటే రీడైరెక్షన్ పోర్ట్, హెచ్డిటిపిఎస్ అంటే సర్టిఫికెట్స్ పెట్టేటప్పుడు వాడతారు. సో ఇది సర్టిఫికెట్ పెట్టేటప్పుడు ఈ థ్రెడ్ ని ఎనేబుల్ చేస్తారు. ప్రస్తుతానికి కామెంట్ రూపంలో ఉంది అది. సో ఇక ఇది క్లోజ్ చేస్తున్న సర్వర్ ఎక్స్ఎంఎల్ ని. నెక్స్ట్ టామ్ క్యాట్ ఐఫోన్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇది ఎందుకంటే దీంట్లో మనం ఎవరైతే టామ్ క్యాట్ ని యాక్సెస్ చేసుకోవచ్చో ఆ కంట్రోల్స్ ఉంటాయంటే యూజర్ నేము, పాస్వర్డ్, వాళ్ళ యొక్క యాక్సెస్ లెవెల్స్ అన్నమాట. ప్రస్తుతానికి మనం అడ్మిన్ అడ్మిన్ అని ఇచ్చాము. ఫుల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి మేనేజర్ అడ్మిన్ అని. ఇది అడ్మిన్ కి ఫుల్ యాక్సెస్ ఉంది. ఇది మీరు లైన్ నెంబర్ 22 చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అడిషనల్ వేరే రూల్స్ మీరు ఇవ్వాలంటే కింద ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. లైన్ నెంబర్ 51 నుంచి లైన్ నెంబర్ 55 వరకు. ఇక్కడ చూస్తే మిగతా రోల్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఇది జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. ప్రొడక్షన్లో మనం వాడుకునేటప్పుడు అప్పుడు డిఫైన్ చేసే రోల్స్ బట్టి మీరు ఇవ్వచ్చు. సో ఇక ఈ కాన్ఫిగరేషన్ ఫోల్డర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ లోకి వెళ్తే లిబ్ అంటే కావాల్సిన రిక్వైర్డ్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు వాటితో మనకు పని లేదు. లాగ్స్ అంటే మనం చూసాం క్యాటలినా లాగ్ ఒకటి, లోకల్ హోస్ట్ లాగ్ ఒకటి, యాక్సెస్ లాగ్ ఒకటి. వీటి బట్టి మనం టామ్ క్యాట్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వకపోతే ఆ రీజన్ ఏంటో చూసి దాన్ని ఫిక్స్ చేస్తే సరిపోతుంది. టెంపరీ అంటే టెంపరీ క్యాచే ఫైల్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వెబ్ యాప్స్. ఇది ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఫ్యూచర్లో కూడా వాడతారు. సో మనం ఇందాక డబ్ల్యూడబ్ల్యూపి అనే వార్ ఫైల్ మనం యూజర్ ఇంటర్ఫేస్ నుంచి అప్లోడ్ చేశాం కదా. అప్లోడ్ చేసిన వార్ ఫైల్ ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చి సేవ్ అవుతుంది. టామ్ క్యాట్లో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లోకి ఈ వార్ ఫైల్ అనేది వచ్చి ఇక్కడ సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వితిన్ 1 or 2 seconds దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేది అది. ఈ వార్ ఫైల్ దాని అంతటా అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పైన డబ్ల్యూడబ్ల్యూపి 100 ఫోల్డర్ని అదే క్రియేట్ చేసుకుని దాని కంటెంట్ అంతా ఇక్కడ పెట్టుకుంటుంది. పెట్టుకొని మనకి దీని కంటెంట్ని బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. సో మరి మిగతా పైన ఫోల్డర్స్ ఉన్న ఇవేంటంటే ఇవే మనం ఇప్పుడు దాకా బ్రౌజర్లో టామ్ క్యాట్లో చూసేది అవే అనమాట. సో అవి సిస్టమ్తో పాటు వచ్చాయి కాబట్టి వాటి యొక్క వార్ ఫైల్స్ ఇక్కడ లేవు. ఈ వార్ ఫైల్ అనేది మనం డిప్లాయ్ చేసాం కాబట్టి ఇది ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. ప్లస్ అది ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వార్ ఫైల్ కానీ ఈ ఫోల్డర్ కానీ డిలీట్ చేస్తే మాన్యువల్గా కనుక ఆ అప్లికేషన్ అనేది టామ్ క్యాట్ నుంచి వెళ్ళిపోతుంది. సో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ని చాలా ఇంపార్టెంట్. ఇది టామ్ క్యాట్ మనం బ్రౌజర్ నుంచి ఒక జావా అప్లికేషన్ ఏ విధంగా డిప్లై చేసుకోవాలి, దాని స్టార్ట్ స్టాప్ రీలోడ్ అన్డిప్లాయ్ ఏ విధంగా చేయాలి చూసాము. టామ్ క్యాట్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం చూసాము. ఇంతటితో టామ్ క్యాట్ సరిపోతుంది మనం మన యొక్క పనితనానికి. ఇక నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ నెంబర్ 8080 నుంచి 8090 మారటానికి ట్రై చేస్తే అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది. అది కూడా మనం చెక్ చేసాము. ఇప్పుడు ఆ, అసలు దానికి వెళ్దాం. మీరు నన్ను ఫాలో అవుతున్నా అనుకుంటున్నాను. యా నెక్స్ట్ ఇక మీరు ఇప్పుడు వరకు వినని పదం అపాచీ మావెన్. సో ఏంటి అపాచీ మావెన్ అంటే మనము ఇంతకు ముందు మీకు ఒక వార్ ఫైల్ క్రియేట్ చేసి నేను టామ్ క్యాట్లో పెట్టాను అనమాట.
సో ఒక జావా కోడ్ని బిల్డ్ చేసి వార్ ఫైల్ లాగా కన్వర్ట్ చేయడానికి ఈ అపాచే మావిని వాడతారు. ఇప్పుడు మీకు చెప్పే ఏ పదాలైనా సరే వినటానికి అర్థం కాకపోయినా కొత్తగా ఉన్నప్పటికి కూడా అయినా సరే మీరు ఇదే ప్రాసెస్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఈ బేసిక్స్ని స్ట్రాంగ్గా బట్టి చేస్తేనే మిగతా రిమైనింగ్ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అందుకే నేను ఇంత టైం కేటాయించి బేసిక్స్కి స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో మనం ఒక జావా అప్లికేషన్ని ఇప్పుడు మీరు జావా డెవలపర్ అయితే మీకు తెలిసి ఉంటుంది. సో జావా డెవలపర్ కాకపోయినా సరే మీకు ఒక కోడ్ రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేయడానికి ఈ అపాచీ మావిన్ అనే టూల్ వాడతారు. దాని తర్వాత అపాచీ గ్రాడెల్ అని కూడా వచ్చింది. సో బట్ బేసిక్గా మనం మావిన్ అనేది నేర్చుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే ఈ వెబ్సైట్ నుంచి మనం అపాచీ మావిన్ ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఒక లొకేషన్లో మనం పెట్టుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్సైట్లోకి నేను వెళ్తున్నాను. ఇది అపాచీ మావిన్ యొక్క వెబ్సైట్ అన్నమాట. అపాచీ అనేది కంపెనీ పేరు, మావిన్ అనేది టూల్ పేరు. ఇది జావా అప్లికేషన్ బిల్డ్ చేయడానికి వాడతారు. దీంట్లోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీరు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. బైనరీ టారు, బైనరీ జిప్, బైనరీ సోర్స్ టారు, సోర్స్ జిప్ అని. ఇంకా కిందకి వెళ్తే మావెన్ డేమన్ అని ఉంది. దాంతో మనకి పని లేదు. మనకు కావాల్సిన మావెన్ ఈ బిన్ ఫైల్ అన్నమాట. కాబట్టి ఇక్కడ బైనరీ జిప్ ఆర్కైవ్ దీన్ని మీరు తీసుకొని డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం డౌన్లోడ్స్ లొకేషన్స్కి వెళ్ళి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్. అది ఆ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఎక్స్ట్రాక్ట్ అయిన దాన్ని నేను దాన్ని కాపీ చేసుకొని సి డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇది సి డ్రైవ్లో అపాచీ మావెన్ 3.9.9. సో ఇప్పుడు ఈ పాత్ నేను కాపీ చేసుకొని సిస్టంలో పెట్టుకుంటాను. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయటం వచ్చుగా అని అనుకుంటున్నాను. రాకపోతే ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ అని టైప్ చేస్తే ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వస్తుంది. ఇందులో పాత్ అని సెలెక్ట్ చేసి ఎడిట్ అని కొట్టి ఇక్కడ న్యూ అని పేస్ట్ చేసి ఈ వాల్యూని ఇక్కడ పేస్ట్ చేయాలి. అన్నిటికీ ఓకే కొట్టుకుని రావాలి. ఈ విధంగా చేస్తే మావిన్ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది సిస్టమ్ యూజర్ వేరియబుల్స్ డిఫైన్ అయి ఉంటుంది. ఒకసారి అది డిఫైన్ అయితే ఆ తర్వాత నుంచి మనము కమాండ్ ప్రాంప్ట్లో ఎంవిఎన్ అని టైప్ చేస్తే సరిపోతుంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. ల్యాప్టాప్ ఏదో స్ట్రక్ అయినట్టుంది. స్ట్రక్ అయిందా? ఓకే, బాగా వచ్చింది. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నారు. ఎంవిఎన్ అని టైప్ చేస్తే మనకి మావిన్ అనేది మీరు ఎటువంటి ఇష్యూస్ లేకుండా సెటప్ చేసి ఉంటే కనుక ఎంవిఎన్ అని టైప్ చేస్తే ఈ విధంగా బిల్డ్ ఫెయిల్యూర్ అనేది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఫైల్స్ మనం దానికి పాస్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే అపాచీ అవన్నీ ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని లోకల్ సిస్టంలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కింద సెట్ చేసాము. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ పెట్టాను నేను. ఇప్పుడు ఇందాక నేను చూపించా కదా, ఫాస్ట్గా ఒక గిట్ హబ్లోంచి జావా కోడ్, శాంపుల్ జావా కోడ్ తీసుకొని ఏ విధంగా అయితే బిల్డ్ చేసామో ఆ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. నేను క్లోజ్ చేస్తున్నాను. ఇది వార్ వెబ్ ప్రాజెక్ట్ అండ్ శాంపుల్ది. ఎప్పుడు సమ్ కైండ్ 11 years బ్యాక్ మనం అక్కడ పెట్టిన కోడ్ అనమాట. బట్ స్టిల్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం దీన్ని వాడాల్సిందే. ఇక్కడ మీరు చూస్తే ఎస్ఆర్సి మెయిన్ అనే ఫోల్డర్ అనేది జావా యొక్క సోర్స్ కోడ్. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది దాన్ని ఏ విధంగా బిల్డ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో రాసి ఉంటాయి. ఈ రెండు మాత్రం మెయిన్గా ఉండాల్సిందే. ఇది సోర్స్ కోడ్ అనమాట, ఇది పౌండెడ్ ఎక్స్ఎంఎల్. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం వార్ ఫైల్ని వాటి నుంచి క్రియేట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఆ రెండు ఉన్న తర్వాత ఎంవిఎన్ ప్యాకేజ్ అనే కమాండ్ మనం రన్ చేస్తే అప్పుడు ఆ సోర్స్ కోడ్ నుంచి మావెన్ అనేది వార్ ఫైల్ని తయారు చేస్తుంది. అది మనం ఇప్పుడు చూసాము ఇక్కడే. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. డెమోలో వారు వెబ్ ప్రాజెక్ట్ని ఇందాక క్లోన్ చేశా కదా, దీని లొకేషన్లో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎంవిఎన్ పిఏసిక్యూఎల్ ప్యాకేజ్ అని కొడితే
మొత్తం బిల్డ్ అయిన తర్వాత బిల్డ్ సక్సెస్ అనే మెసేజ్ మీకు ఇక్కడ వస్తుంది. బిల్డింగ్ వారంది కాబట్టి ఇక్కడ వార్ ఫైల్ అనేది మనకి జనరేట్ అయింది. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేకుండా నేను ఆ స్టెప్స్ ఇక్కడ ఇచ్చాను. ఏంటి? ఫస్ట్ స్టెప్ గిట్ క్లోన్. ఈ కమాండ్ మీరు రన్ చేస్తే లోకల్గా అది క్లోన్ అవుతుంది. క్లోన్ అయిన తర్వాత సిడి స్పేస్ వారు వెబ్ ప్రాజెక్ట్లోకి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో 1.7 ఉంది, దాన్ని తీసేసి 24ని పెట్టండి. పెట్టిన తర్వాత ఎంవిఎన్ ప్యాకేజ్ అనే కమాండ్ మీరు రన్ చేయండి. రన్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ వార్ ఫైల్ అన్నమాట. వన్స్ వార్ ఫైల్ ఇస్ క్రియేట్ అంటే ఫస్ట్ బిల్డ్ సక్సెస్ అని వస్తుంది. బిల్డ్ సక్సెస్ వచ్చిన తర్వాత వార్ ఫైల్ మీకు క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఫైల్ తీసుకెళ్ళి టామ్ క్యాట్లో పెట్టి డిప్లాయ్ చేసి చూడండి. ఇంతటితో ఒక జావా అప్లికేషన్ మనము మావిని ఉపయోగించుకొని ఏ విధంగా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన అప్లికేషన్ టామ్ క్యాట్లో ఏ విధంగా డిప్లాయ్ చేయాలని చూసాము. మళ్ళీ ఒకసారి ఓవరాల్ ప్రొసీజర్ ఇప్పటివరకు ఏం చేసాము చూస్తే, టామ్ క్యాట్ని మనము యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూసాము. టామ్ క్యాట్లో ఇన్స్టాలేషన్ ఫోల్డర్ ఏమేమి ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా వాడుకోవచ్చు చూసాము. టామ్ క్యాట్లో ఒక జావా శాంపుల్ అప్లికేషన్ వార్ ఫైల్ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలో చూసాము. మావిని ఉపయోగించుకొని ఒక జావా అప్లికేషన్ ఏ విధంగా బిల్డ్ చేయాలో చూసాము. ఆ ప్రొసీజర్ అంతా ఇక్కడ మనం రాసి పెట్టాము. ఇది ఇదే ప్రొసీజర్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గా మీరు వాడతారు. ఇదే ప్రొసీజర్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీకు ఏదైనా అర్థం కాకపోతే. సో ఏంటంటే, ఏదైనా జావా కోడ్ అంటే డెవలప్మెంట్ మీరు ఏదైనా చేయొచ్చు, పిహెచ్పి చేయొచ్చు, పైథాన్ చేయొచ్చు, డాట్ నెట్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జావా చేయొచ్చు. దీని ప్రతిదానికి బిల్డ్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది. అలాగే జావా అప్లికేషన్కి దాన్ని బిల్డ్ చేయడానికి వాడే టూల్ పేరు మావెన్ అనమాట. ఆ మావెన్ ప్రొవైడ్ చేసే కంపెనీ పేరు అపాచీ. సో మావెన్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకొని, ఎలా ఇన్స్టాల్ చేసుకొని, ఎలా సెటప్ చేసుకోవాలో చూసాము. చూసిన తర్వాత మావిన కమాండ్ ప్రాంప్ట్లో ఎంఈఎన్ అని టైప్ చేస్తే వస్తుంది. ఆ తర్వాత జావా కోడ్ నుంచి వార్ ఫైల్ ఏ విధంగా తయారు చేయాలని చూసాము. దాన్ని టామ్ క్యాట్లో ఎలా పెట్టాలో చూసాము. టామ్ క్యాట్లో మనకి ఏ విధంగా రీస్టార్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో చూసాము. ఇంతవరకు జావా అప్లికేషన్ని దాన్ని బిల్డ్ చేయటము, టామ్ క్యాట్ని దాన్ని యూటిలైజ్ చేసుకోవడం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాము. ఇంకొక 5 to 10 minutes మన సెషన్ స్టాప్ చేద్దాము. సో అపాచే హెచ్టిటిపిడి సర్వర్ అండ్ nginx సర్వర్. సో నిన్న మీకు టామ్ క్యాట్ చెప్పే కంటే ముందే అపాచే హెచ్టిటిపిడి సర్వర్, ఇంజినిక్స్ సర్వర్ రెండు పదాలు మాట్లాడాను. వాటి గురించి నేను ఇంకా డీప్గా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వలేదు. సో ఇవేంటంటే, టామ్ క్యాట్ అంత పెద్ద అప్లికేషన్ కాదు. వీటితో పోల్చుకుంటే టామ్ క్యాట్కి చాలా ఎక్కువ క్యాపబిలిటీ ఉంది. అపాచీ హెచ్టిటిపి సర్వర్ కావచ్చు, ఇంజినెక్స్ సర్వర్ కావచ్చు, ఇవి తక్కువ క్యాపబిలిటీ వాటితో. కాకపోతే ఇవి చేసే ఫంక్షనాలిటీ వేరు. ఇవి ఎటువంటి అప్లికేషన్ని హోస్ట్ చేయలేవు. కాకపోతే మైనర్ వెబ్ పేజెస్ని కానీ మైనర్ కంటెంట్ని కానీ షేర్ చేయడానికి ఇటు వాడతారు. రివర్స్ ప్రాక్సీకి వాడతారు. సర్టిఫికెట్ సెటప్ చేయడానికి వాడతారు. ఈ పదాలన్నీ కొత్తగా ఉండి అర్థం కాకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడ అపాచీ వెబ్సైట్ అంటే ఫస్ట్ చూద్దాం. 1 or 2 times మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇది అపాచీ కంపెనీ వాడాక వెబ్సైట్. ఇది ఇందులో హెచ్టిటిపి సర్వర్. సో అపాచీ అనేది కంపెనీ పేరు, హెచ్టిటిపి సర్వర్ అనేది వెబ్ సర్వర్ అన్నమాట. సో మన అపాచీ కంపెనీ వాడే టామ్ క్యాట్ని ఇస్తున్నాడు, ప్లస్ మావెన్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు మనం విండోస్ సిస్టమ్ కాబట్టి దాన్ని అపాచీని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే రాదు. ఎందుకంటే అపాచీ కంపెనీ వాడు విండోస్ సంబంధించిన బైనరీ ప్యాకేజీని వాడు తయారు చేయలేదు. సో ఇక్కడ మీరు 4 కంపెనీస్ ఇచ్చాడు. వీటిలో ఏ యూఆర్ఎల్ అని తీసుకొని వాటి నుంచి అపాచీ సర్వర్ని విండోస్లో ఇన్స్టాల్ చేసేలాగా కావాల్సిన ప్యాకేజ్ని మీరు తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇది మన ప్రాక్టీస్ పర్పస్కి మాత్రమే. మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ విధంగా వర్క్ అవ్వదు. లైనక్స్లో డైరెక్ట్గా వాడు ప్యాకేజీ మనకు ఇస్తాడు. సో ఎక్కువ చెప్పినా కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వదు, ఇక్కడ ఆపుతాను. మరి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ఈ వెబ్సైట్ ఉంది అంటే దాని పక్కనే ఫస్ట్ లింకే అనమాట అది. దాన్ని క్లిక్ చేస్తే అపాచీ LOUNG.
సో ఆ పదాన్ని పిలవడానికి వెరైటీగా ఉంది. మీకు ఇష్టం వచ్చిన పేరైతే మీరే పిలుచుకోండి. సో దీని నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు అంత కన్వీనియంట్గా అనిపించలేదు. నేను వేరే దగ్గర నుంచి డౌన్లోడ్ చేశాను. ANIND అంట. మీరు ఎప్పుడైతే లైనక్స్ విన్ ఆపరేటింగ్ సిస్టమ్గా వర్క్ చేసినప్పుడు ఈ డౌన్లోడ్ చేసుకునే హెడేక్ పెద్దగా ఉండదు. కానీ ప్రస్తుతానికైతే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ చూడండి. అపాచీ అనేది థర్డ్ పార్టీ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ X64 ఓపెన్ SSL MSI దీన్ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా ఇక్కడ ఇచ్చాను. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్స్లోకి వెళ్తే చూడండి. అపాచీ 2423 X64 ఓపెన్ SSL 102H అని ఇక్కడ డౌన్లోడ్ అయింది. దీని మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది నాకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ముందు దాన్ని అన్ఇన్స్టాల్ చేద్దాం. మీకు కూడా అన్ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలో ప్రొసీజర్ వస్తుంది. అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అపాచీ. లెట్స్ అన్ఇన్స్టాల్ ఇట్. అన్ఇన్స్టాల్ చేస్తే మీకు కూడా ఆ, ఏంటి క్యాన్సిల్ మళ్ళీ రీబూట్ అంటుంది. రీబూట్ అంటే మా సెషన్ డిస్కనెక్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు దాన్ని నేను ఇన్స్టాల్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి ఓపెన్. నెక్స్ట్. ఇందాక అన్ఇన్స్టాల్ రీబూట్ అడిగింది కదా, అది రీబూట్ చేయకపోయేసరికి అట్లా వచ్చింది. సరే ప్రస్తుతానికి అది క్యాన్సిల్ చేస్తున్నాను. సో మీరైనా సరే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ 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 అని కొడితే ఇన్స్టాల్ అవుతుంది. మనం టామ్ క్యాట్ ఏ విధంగా అయితే ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ పోర్ట్ నెంబర్ ఇస్తున్నాయి ఏంటి అవన్నీ ఎలాగైతే రాసుకున్నామో అదే విధంగా మీరు రాసుకోండి. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సి డ్రైవ్ ఓపెన్ చేస్తే ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, అపాచీ 2.4 అని ఈ విధంగా మీకు వస్తుంది. ఇందులో ఇందాక టామ్ క్యాట్కి ఏ విధంగా అయితే ఫోల్డర్స్ ఉన్నాయో అదే విధంగా ఇందులో ఉంటాయి. ఇందులో బిన్ గురించి మీకు తెలుసు. CONFలో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ httpd.conf. దాన్ని మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎట్లా ఓపెన్ చేసుకుంటే దాని యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ తెలుస్తాయి. ఇందులో మనం పోర్ట్ నెంబర్ మార్చుకోవచ్చు. మనం టామ్ క్యాట్కి 8080 నుంచి 8090 కానీ 9090 కానీ ఏదైతే ఎలాగైతే పోర్ట్ నెంబర్ మార్చామో దీన్ని కూడా మార్చుకున్న ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడ ఉందో వెతకాలి మనం. దీంట్లో లేదా ఏంటి ఇక్కడ ఉందా? సో ప్రస్తుతానికి అయితే పోర్ట్ నెంబర్ మార్చేది ఎక్కడ ఉంటుంది. రీడైరెక్షన్ సింబల్ Ctrl+F 80. ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ లెజన్ 80 ఉంది కదా. ఇక్కడ వీడు ఇచ్చిన ఆప్షన్ లెజన్ అనమాట. లెజన్ 80 అని ఇచ్చాడు. 80 తీసేసి 8080 కానీ 8090 కానీ 9090 కానీ లేదా 8043 కానీ మీకు కావాల్సిన నెంబర్ ఇచ్చుకొని సేవ్ చేసి రీస్టార్ట్ చేస్తే అపాచీ అనేది ఆ పోర్ట్ నెంబర్ మీద ఓపెన్ అవుతుంది. సో ఇది అపాచీ గురించి మనకి. ఇప్పుడు అపాచీ ఓపెన్ అవ్వకపోవచ్చు అండి, ఎందుకంటే అన్ఇన్స్టాల్ చేశాం కదా. కానీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది వెల్కమ్ టు ఇంజిన్ ఎక్స్ అని ఇంజిన్ ఎక్స్ పేజ్కి వెళ్తుంది. ఇది ఇంజిన్ ఎక్స్ పేజ్. అపాచీ ఓపెన్ చేయడానికి అది ఇక్కడ రావట్లేదు, ఎందుకంటే మనం అన్ఇన్స్టాల్ చేశాం కాబట్టి. మీరు ఇన్స్టాల్ చేసే బ్రౌజర్లో లోకల్ హోస్ట్ 80తో మీరు ట్రై చేసి చూడండి. దాన్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే http://localhost:80 అని కొడితే వస్తుంది. అది అపాచీ గురించి. అపాచీలో అంతకుమించి మనం అపాచీ వెబ్ సర్వర్ గురించి అంతకుమించి మనం డీబగ్ చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే చేసినా కొద్ది ఇంకా చాలా ఉంది దాంట్లో. ఇక నెక్స్ట్ వెబ్ సర్వర్ ఏంటంటే ఇంజినెక్స్. ఇప్పుడు మీరు బ్రౌజర్లో చూశారు కదా గూగుల్ క్రోమ్లో, ఇదే ఇంజినెక్స్ పేజ్ అనమాట. ఇన్స్టాల్ చేస్తే అలాగే వస్తుంది. ఇందులో లెగసీ వర్షన్స్ అని కానీ లేకపోతే స్టేబుల్ వర్షన్స్ కానీ దీంట్లో ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినెక్స్ విండోస్ 1.28.0 మీద క్లిక్ చేశాను. అది డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇంజినెక్స్ 1.28.0 మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్
ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ కూడా ఈ ఇన్స్టాలేషన్ వీడియో ఇవ్వలేదు ఇంజినెక్స్ కూడా. కాబట్టి ఇంజినెక్స్ని మనము ఈ విధంగా రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసినా వస్తుంది, లేదా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనము ఇక్కడ ఇంజినెక్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టినా సరిపోతుంది. కాకపోతే ఇది ఇంజినెక్స్ అనేది స్టాప్ చేయడానికి కానీ స్టార్ట్ చేయడానికి కానీ సర్వీస్ డాట్ ఎంఎస్ఏలో వీటిలో ఈ విధంగా స్టార్ట్ చేస్తే సెట్ అవ్వదు. బట్ స్టిల్ ఓకే, దాని యొక్క ఫంక్షనాలిటీని చూసుకోవడానికి ఈ విధంగా ఆపరేట్ చేస్తే ఓకే. సో మళ్ళీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇంజినెక్స్ దాని డైరెక్టరీ అనేది ఎత్తడానికి ఇక్కడ రాదు, ఎందుకంటే మనం ఈ ఇన్స్టాలేషన్ ఎంఎస్ఐ ఫైల్ కానీ ఈఎక్సీ ఫైల్ ద్వారా చేయలేదు. డైరెక్ట్గా డౌన్లోడ్స్లో ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడే దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేశాం కాబట్టి దాని కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే సిఓఎన్ఎఫ్ డైరెక్టరీలో ఇంజిన్ ఎగ్జిట్ సివైఎన్ఎఫ్, దీని పోర్ట్ నెంబర్ మార్చుకోవాలన్నా సరే ఇక్కడే మార్చుకోవాలి. దీనికి కూడా లెజన్ అనే ఉంటుంది. ఇక్కడ చూడండి లెజన్ అని 80 ఉంది కదా, ఇక్కడ వేరే పోర్ట్ నెంబర్ ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ స్టార్ట్ టు స్టాప్ కమాండ్స్ వాడితే సరిపోతుంది. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి, అపాచీ కానీ ఇంజినెక్స్ కానీ. చాలా సింపుల్ అప్లికేషన్స్. మీకు మెయిన్గా కావాల్సింది టామ్ క్యాట్. టామ్ క్యాట్లో వార్ ఫైల్ డిప్లాయ్ చేసే ప్రొసీజర్ అన్నమాట. దీనికి కూడా మనకు ఇంజినెక్స్ కూడా పోర్ట్ నెంబర్ అనేది 8080. ఒకవేళ అపాచీ ఆ తర్వాత ఇంజినెక్స్ రెండు ఒకటే ల్యాప్టాప్లో మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఒకటే పోర్ట్ మీద అవి యాక్సెప్ట్ చేయవు. కాబట్టి ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఆ అపాచీకి 80 కాకుండా 90 కానీ, లేకపోతే 8090 కానీ, లేకపోతే 8080 కానీ, 8443 కానీ, అంటే ఏదైనా సరే డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ ఇస్తే అపాచీని, ఇంజినెక్స్ని, టామ్ క్యాట్ని ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే వెబ్ సర్వర్స్ చూసాము. వెబ్ సర్వర్స్ని మన లోకల్ ల్యాప్టాప్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాము. ఆ తర్వాత ఈ అపాచీ వెబ్ సర్వరే, ఇంజినెక్స్ వెబ్ సర్వరే, ఆ తర్వాత టామ్ క్యాట్ కూడా వెబ్ సర్వర్ అన్నమాట. వీటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక జావా అప్లికేషన్ని మనము మావెన్ ఉపయోగించుకొని ఏ విధంగా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన వార్ ఫైల్ టామ్ క్యాట్లో ఏ విధంగా డిప్లాయ్ చేయాలి, ఆ తర్వాత టామ్ క్యాట్ని ఏ విధంగా స్టార్ట్ టు స్టాప్ రీస్టార్ట్ చేయాలి, టామ్ క్యాట్లో పోర్ట్ నెంబర్ ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దానికి మనం యాక్సెస్ లాగ్ ఏ విధంగా చూసుకోవచ్చు, ఎర్రర్స్ ఎర్రర్స్ వస్తే ఏ లాగ్ ఫైల్ చూడాలి, మొత్తం చూసాము. ఈ రోజు చెప్పిన సెషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సెషన్స్ బేస్ మీద కానీ ఫ్యూచర్లో మనము ఎటువంటి అప్లికేషన్ అయినా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నోట్బుక్లో రాయండి ఈ స్టెప్స్ అన్నిటిని, ఆ తర్వాత బై హార్ట్ చేయండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. సో మనకి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వెబ్ సర్వర్స్ అపాచీ హెచ్టిటిపి సర్వరు, ఇంజినెక్స్, ఆ తర్వాత టామ్ క్యాట్ అన్నమాట. సో టామ్ క్యాట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంజినెక్స్ అపాచీ హెచ్టిటిపి సర్వర్స్ అనేవి మనము రివర్స్ ప్రాక్సీ ఎప్పుడు కానీ హెచ్టిటిపి సర్టిఫికేట్ సెటప్ చేసుకోవడం కానీ మనం ముందు ముందు కూడా లైనక్స్ సర్వర్స్లో వాడుతుంటాము. వీటికంటే మెయిన్గా క్రిటికల్గా వాడేది మనం టామ్ క్యాట్ని. సో ఇంతటితో సెషన్ ఆపేద్దాము, రిమైనింగ్ రేపు చూద్దాం. ఎక్కువ మంది వాడే సర్వర్ టామ్ క్యాట్ వాడతారు, ఇంజినెక్స్ వాడతారు. అపాచీ హెచ్డిబి సర్వర్ అనేది కొంత తక్కువగా వాడుతుంటారు. మోస్ట్లీ వాడేది టామ్ క్యాట్, ఇంజినెక్స్. ఓకే, థ్యాంక్ యూ.